రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే కొనసాగుతున్న తరుణం అయితే చూసాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన కొనసాగింది. ప్రస్తుతానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న తరుణం అయితే చూడొచ్చు. ఒకసారి రేవంత్ అన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఒకసారి వేలాదిగా కూడా విద్యార్థులు ఏ విధంగా తరలివచ్చారో చూడొచ్చు. ఎజెండా ఏది లేకుండా కేవలం వాళ్ళ హక్కుల కోసమే ఇక్కడ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వీళ్ళందరికీ సంబంధించి అంటే ఆందోళనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏమంటున్నారు? ఒకటే అన్న, నిరుద్యోగుల భిక్షతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 7 నెలలు గడుస్తూ ఉన్నాము. ఇప్పటికి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్తా ఉన్నాం. గతం లోపల 100ల సార్లు రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 2 పోస్టులు 783 నుంచి 2000 వరకు పెంచుతాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పిండు. బుక్కులు పక్కకెట్టి ఊళ్ళల్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, పోస్టుల సంఖ్య పెంచుతాము, ప్రతి పోస్టుకు కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా గ్యాప్ ఇస్తామని చెప్పిండు. ఈరోజు 7 నెలలు అయితే ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ మేము అడుగుతుంటే నిరుద్యోగులు చదువురాని సన్యాసులు అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు సన్యాసులు మేము కాదు, తెలంగాణకి ఎలాంటి సంబంధం లేనటువంటి నిన్ను తీసుకుపోయి సీఎం గద్దె మీద కూర్చోబెట్టినాం. కాబట్టి నువ్వు మమ్మల్ని నిరుద్యోగులు చదువురాని సన్యాసులు అనడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇమీడియట్గా నిరుద్యోగులకు అమరవీర స్థూపం దగ్గర నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిన్ను ఎక్కడ తిరగనీయము అని చెప్పి హెచ్చరిస్తాను. ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఎన్ని హామీలు ఇస్తున్నారో అంత మీరు ఇంత హామీలు ఇచ్చినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేకపోతుర్రు. మిమ్మల్ని నమ్మి ఓటేసిన నిరుద్యోగులు చాలా నష్టపోతుర్రు. మీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేసి వేరే ఏ రాష్ట్రాలలో కూడా మీకు ఓటేసే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ పీఎం అవుతారని కలగంటారు, కానీ ఇట్లా పరిపాలిస్తే ఎక్కడ కూడా మీరు మనుగడ సాగించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఇక్కడ తెలంగాణలో మంచిగా పరిపాలిస్తేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రాహుల్ గాంధీ గారు పీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా పగటికళ్ళు అనుకుంటా లేనిపోని హామీలు ఇచ్చి 60 గాని హామీలు ఇచ్చి నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతుర్రు. ఇది మంచి పద్ధతి కాదు. స్టడీ చైర్స్తో పెట్టుకుంటుర్రు. స్టడీ చైర్స్ ఫైర్ అవుతున్నాయి. నీ సీఎం చైర్కి ఈ సెగ తగలక ముందుకే నువ్వు మేలుకొని మా యొక్క హామీలు నెరవేర్చాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అలాగే గ్రూప్ 1 1:100 ఇస్తామని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఒక ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి నిరసనకే న్యాయం చేయలేకపోతున్నారు. మీరు ఏం న్యాయం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చాలా అవకతవకలు జరిగినట్టు అనిపిస్తుంది. ఓపెన్ క్యాండిడేట్స్ని 3232 మందిని అధికంగా సెలెక్ట్ చేసిర్రు. వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు లేకపోతే ఏ రకమైన మెరిట్ సాధించిన వాళ్ళు అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెయిన్స్కి 1:100 ప్రకటించాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అన్ని సీరియల్ నెంబర్లు చాలా చోట్ల ఒకటే తీరుగా ఉన్నాయి. అంటే కంటిన్యూగా సీరియల్ నెంబర్లు ఉన్నటువంటి స్టూడెంట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అటువంటి ఆస్పిరెంట్స్ ఎట్లనో గ్రూప్ 2 పోస్టులను గ్రూప్ 3 పోస్టులను పెంచి మాకు వెంటనే డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అదొక్కటే ఎజెండా, వేరే ఇంకేం లేదు. మాకు జాబ్ క్యాలెండర్ కానీ మేమేం అడగట్లేదు. మేము ఎందుకంటే ఇప్పటికీ అలసిపోయి ఉన్నాం కొట్లాడి. ఇప్పుడు ఒకవేళ పెద్ద నోటిఫికేషన్ వస్తే ఇందులో సీనియర్స్ కానీ అందరూ వెళ్ళిపోతారు. సో రేవంత్ రెడ్డి గారు ఇది చేయాలని మేము ఆశిస్తున్నాం. అందరి డిమాండ్ ఒక్కటే, గ్రూప్ 2 పోస్టులను గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలి. అట్ ది సేమ్ టైమ్స్ డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. అంతకుమించి వేరే డిమాండ్స్ ఏం లేవు. మ్యాక్సిమం అందరు చేసే ఫైట్ కూడా అగెన్స్ట్ ఓన్లీ దిస్ క్లియర్ ఎజెండా, అందరి ఎజెండా ఒకటి. సార్ ఒకటే సార్, మేము కోరుకునేది ఏంటంటే గ్రూప్ 2 అనేది పోస్ట్పోన్ కావాలి. గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది తీసుకొని డిసెంబర్లో పెట్టమని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మేము చేసినటువంటి ఉద్యమాన్ని ఏదైతే ఉందో దాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఎప్పుడు విమర్శించాలి? మాతో 10 మందితో మాట్లాడాలి. ఫస్ట్ ఒక 10 మందితో 20తో మాట్లాడాలి. అశోక్ నగర్ నుంచి కానీ ఓయూ నుంచి కానీ ఒక 10-20 మంది తీసుకెళ్ళి మా యొక్క సమస్యను గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉందో చర్చించాలి. చర్చించిన తర్వాత అప్పుడు విమర్శించుకోమని చెప్పండి. ఏ మాత్రం చర్చించకుండా ఆయనకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చింది? మరి ఆ రోజు ఎవరు రమ్మని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చింది? ఆ రోజు ఎందుకు హామీలు ఇచ్చింది? ఆ రోజు హామీలు ఇచ్చిన వ్యక్తి ఈ రోజు పిలవచ్చు కదా 10 మందిని. పిలిస్తే ఆయన పోయేదేముంది? అంత అహంకారం ఎందుకు? పిలవచ్చు కదా 10 మంది, పిలిస్తే 20 మంది వస్తే మేము వచ్చి చెప్పుకుంటాం కదా. చెప్పుకున్న తర్వాత మా సమస్యను విన్న తర్వాత అప్పుడు సీఎం గారు విమర్శించాలి.
ఎలాంటి మా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లేకుండా విద్యార్థులతో మాట్లాడకుండా విమర్శించడం అనేది రేవంత్ రెడ్డి గారికి తగదు. కాబట్టి మాట్లాడండి, మాతో మాట్లాడిన తర్వాత విషయాన్ని చర్చించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. అన్న ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయాలి, గ్రూప్ 3 గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 ఇవ్వాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్ బ్రో. ఈరోజు నిరుద్యోగుల కడుపు కాలుతున్నాయి. అందుకే ఇంతమంది ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా వాళ్ళ ఏవైతే కాంగ్రెస్ పార్టీ గత గవర్నమెంట్లో ఏ హామీలు ఇచ్చారో అవే అమలు చేయమని చెప్తున్నాం. మేమేం గుంతమ్మ కోరికలు కోరట్లేదు. గ్రూప్ 1లో 1:100 పెంచాలి, అలాగే గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. మేము వేరే ఏం కోరికలు కోరట్లేదు. మీకు రేవంత్ రెడ్డి గారు మీకు మొత్తం రాంగ్ గైడెన్స్ ఎవరు ఇస్తారో తెలియట్లేదు. మీరు నిరుద్యోగులను చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి. ఇక్కడ అందరు నిరుద్యోగులు జెన్యున్గా చేస్తున్నారు. ఇది ఎవరు ఏ పార్టీ ఎవరు ప్రలోభ పెట్టట్లేదు. ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇట్లనే చేస్తే తర్వాత మీ పరిస్థితి ఏందో ఆలోచించుకొని ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం. గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ 2ని తీసుకుపోయి డిసెంబర్లో నింపాలి. అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ గ్రూప్ 2ని తీసుకుపోయి డిసెంబర్లో నిర్వహించాలని మేము నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ గ్రూప్ 1 అనేది అది డిస్క్రిప్టివ్ టైప్, గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్. అందుకే కాబట్టి గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. అయితే మా నిరుద్యోగుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వెనుక కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కోచింగ్ సెంటర్ కానీ మా వెనుక ఎవరు లేరు. గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000 నింపి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని మేము అనుకుంటున్నాం. మేము గవర్నమెంట్ అన్నట్టే డిసెంబర్లోగా అన్ని పోస్టులు నిర్వహిస్తాం, డిసెంబర్లోగా అన్ని ఎగ్జామ్ నిర్వహిస్తాం అని చెప్తుంది. డిసెంబర్లోగా నిర్వహించాలని మేము కూడా కోరుకుంటున్నాం. డిసెంబర్ ఫస్ట్ వీక్లో గ్రూప్ 2 నిర్వహించాలని మా నిరుద్యోగుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో కండక్ట్ చేయాలని మేమందరం ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. మా సమస్యని పెడచౌన పెట్టకండి. వెంటనే మాకు వెబ్ నోట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము. ఎట్టి పరిస్థితుల్లో కదలేది లేదని మేమందరం డిసైడ్ ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో మీరు దయచేసి వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేమందరం కోరుతున్నాం. రిలీజ్ చేసే వరకు ఈ నిరసనలు ఈ ఉద్యమాలు ఆగవని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ అందరము నిరసన తెలపడానికి కారణం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వ్యాఖ్యల వల్ల మేము గత నెల రోజుల నుంచి పోరాడుతున్నా కానీ కనీసం మా గురించి మాట్లాడే టైం సీఎం గారికి లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకు గవర్నమెంట్ మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుందనేది మాకు అర్థం కావట్లే. మా డిమాండ్ ఏముందండి, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచమని, దాన్ని ఎగ్జామ్ ని డిసెంబర్ లో పెట్టమని అడుగుతున్నాము. దానికి ఇంతవరకు మినిమం స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. సో మేము కోరేది ఒక్కటే, మాకు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ప్రకటన కానీ హామీ కానీ వచ్చేంత వరకు ఇక్కడ నుంచి మేము కదిలేదే లేదని మేము మాట చెప్తున్నాం. అందరికి మేము వచ్చినాం, నెక్స్ట్ వాళ్ళ డాడీలను కూడా తీసుకొని వస్తాం. చాలా రోజులేదు సార్, 1 వీక్ అయింది కదా. ఇవ్వాలనైతే మేము ఇవ్వాలి వచ్చింది సార్. మేము ఇక్కడే ఉన్నాం సార్. సపోర్ట్గా అప్పుడు అనుకున్నాం సార్, తెలంగాణ అంటే వాళ్ళు ఏం చేయలేదు కదా, వీళ్ళ వల్లనే ఏమైనా మార్పు వస్తుంది అనుకున్నాం. ఏం మార్పు రాలేదు, వస్తుందని నమ్మకం కూడా లేదు. ప్రాపర్ మంచిర్యాల సార్, మంచిర్యాల నుంచి మాకు సపోర్ట్కి గైడెన్స్ ఉండడం కోసం మా మమ్మీ ఇక్కడికి వచ్చింది. సో స్టూడెంట్స్ అందరూ ధర్నాలు ర్యాలీలు చేస్తుంటే మేము ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు సార్. ఎండ్ ఆఫ్ ద డే మేము కూడా ఎందుకు చేయొద్దు అన్న ఒక్క రీజన్తో అందరం వచ్చినాం ఈరోజు. ఇక్కడ మేము చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము అశోక్ నగర్ సిగ్నల్ వరకు గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ వాయిదా వేసి డిసెంబర్లో పెట్టాలని మేము ర్యాలీగా తరలి రావడం జరిగింది. సో అశోక్ నగర్ క్రాస్ రోడ్లో మేము ఇప్పుడు ఉన్నాము. గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలనేదే మా యొక్క ప్రధానమైన డిమాండ్. సో మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుందంటే V6 కానీ జీ తెలుగు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మెయిన్గా డిఎస్సి విద్యార్థులు మాత్రమే, ఆస్పిరెంట్స్ మాత్రమే
వాయిదా డిఎస్సి మాత్రమే కోరుకుంటున్నారని చెప్పి టాపిక్ను పక్కకు తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో జేఎన్టీయూలో గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఏ పరీక్షలు కూడా వాయిదా వేసేది లేదు అని చెప్పి వాళ్ళు మొత్తం కూడా క్రెడిట్ అంతా బీఆర్ఎస్ వాళ్ళు వెనకాల ఉండి పొలిటికలైజ్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు. మేము గత 3 hours నుంచి ఇక్కడ మేము ధర్నాలో పాల్గొంటున్నాము, శాంతియుతంగా చేస్తున్నాము. ఇక్కడ ఏ ఒక్కరు కూడా పొలిటికల్ వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొనలేదు. అది ముఖ్యంగా మీరు రైట్. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేపిస్తా. వీళ్ళందరితోని ఒక 2 నిమిషాలు ఇక్కడ కూర్చున్నాం. రైట్, ఏంది అసలు ఈరోజు ప్రధానంగా గత 3 నెలల నుంచి నిరుద్యోగులందరూ కలిసి ఐక్యమత్యంగా ఏకతాటిపై నిలబడి గ్రూప్ 2 పోస్టులని గ్రూప్ 2 గ్రూప్ 3ని వాయిదా వేసి పెంచి మాకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాయిదా వేస్తే మాకు కొన్ని ఉద్యోగాలు ఎక్కువ వస్తే మేమందరం కూడా పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకుంటామని నిజాయితీగా కష్టపడుతుంటే ఈరోజు ఈ గుంపు మేస్త్రి మమ్మల్ని రాజకీయ నాయకులు అంటాడు, లేకపోతే వీళ్ళందరూ ఎవరు ఎగ్జామ్ రాసలేరు అంటారు. రమ్మను గ్రూప్ 1 హాల్ టికెట్లు చూపిస్తాం, 3 గ్రూప్ 1 రాష్ట్రం హాల్ టికెట్లు చూపిస్తాం. అది లేకపోతే రేపు వీళ్ళు అంటారు కదా గ్రూప్ 2 హాల్ టికెట్లు కూడా చూపిస్తాం. రమ్మను ఆ నిరుద్యోగుల్ని కావాలని రెచ్చగొట్టాలని మొన్న మహబూబ్నగర్లో ఈరోజు జేఎన్టీయూలో నిరుద్యోగులని రెచ్చగొడుతూ మమ్మల్ని కావాలని ఈరోజు రోడ్డు మీద పడేయడానికి కారణం ఈ రేవంత్ రెడ్డి నీ సీఎంఓలా నీ మంత్రులా నీవా ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుండి కదిలేది లేదు. ఇక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లో కదిలేది లేదు. రాత్రి 12 అయినా 1 అయినా కదిలేది లేదు. ఇక్కడే ఉండి అవసరం వస్తే ఒక్కొక్కరు ఆమరణ నిరాదీక్ష ఇంతమంది ఆమరణ నిరాదీక్ష చేస్తాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాం. ఒకసారి మోతీలాల్కు సంబంధించిన టికెట్ గ్రూప్ 2 పోస్టుల గురించి ఏంటంటే గత ప్రభుత్వ కాలంలో ఆగస్టులో 29-30కి జరగాల్సిన ఎగ్జామ్కి జరగొద్దు, ఆ ప్రభుత్వ కాలంలో ఎగ్జామ్ సరిగా పెట్టారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేసి అప్పుడు ధర్నా చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేసింది కదా, వీళ్ళ ఆధ్వర్యంలోనే అప్పుడు ధర్నా జరిగింది. ఆ ఆగస్టు కాస్త నవంబర్ పోయింది. నవంబర్లో ఎగ్జామ్ పెట్టలేక జనవరి పోతే జనవరిలో ఎగ్జామ్ పెట్టే సందర్భంలో మేము గ్రూప్ 2 పోస్టులు వేస్తాము, గ్రూప్ 3 పోస్టులు వేస్తామని హామీ ఇచ్చి అది కాస్త ఆగస్టుకు తీసుకొచ్చి మార్చిలో వెబ్ నోట్ తీసుకొచ్చారు. ఎందుకు ఇచ్చారు వెబ్ నోటు? పోస్టులు పెంచుతామనే ఉద్దేశంతో వెబ్ నోట్ ఇచ్చారు. ఈ వెబ్ నోట్ ఇచ్చి పోస్టులు పెంచుతామని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని ఎప్పుడైతే విద్యార్థులు ధర్నాలు చేయడం స్టార్ట్ చేసిరో అప్పుడే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన వచ్చింది. జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్స్ అనేది మళ్ళీ 16 నెలలు 2 సంవత్సరాలు తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు. మాకు కొన్ని పోస్టులు పెంచితే మీ వల్ల సంవత్సరం నష్టమైంది. గత ఆగస్టులో జరగాల్సిన ఎగ్జాము ఈ ఆగస్టులో రాస్తున్నాం కాబట్టి పోస్టులు పెంచలే. పోస్టులు పెంచి ఇంకో 3 నెలల వాయిదా మేమే అడుగుతున్నాం. మేమే కదా అడిగేది, మీకేమవుతుంది? నష్టపోయేది మేము. పోస్టులు పెంచి నవంబర్లో ఎగ్జామ్ పెట్టండి. ఎగ్జామ్ నవంబర్లో పెడితే అందరికి న్యాయం జరుగుతుంది. డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 కామన్ సిలబస్ ఈ 2 ఎగ్జామ్స్ అనేది ఎట్ ఏ టైం జరగాలి. గ్రూప్ 2లో పోస్టులు పెరగాలి, గ్రూప్ 3లో పోస్టులు పెరగాలని చెప్పి స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రమే చేస్తున్నారు ధర్నా. ఎలాంటి రాజకీయ పార్టీలు రాలేదు, ఎవరైనా వచ్చినా తరిమేస్తున్నాం. ఓన్లీ విద్యార్థులు మాత్రమే చేస్తున్నా ధర్నా ఇది. రేవంత్ అన్న ఇప్పుడైనా మేల్కొని విద్యార్థుల గురించి ఆలోచించు. గత 3 నెలలుగా స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్ రేవంత్ రెడ్డి ఏమాత్రం స్పందించకుండా ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ రోజు నిరుద్యోగుల రోడ్డు మీద పడేసిండు. 3 నెలల కాడి నుంచి అంత మంత్రుల దగ్గరికి సీఎం దగ్గరికి పోతే ఏమాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు. మా ప్రభుత్వం వస్తే ప్రజాప్రభుత్వం వస్తే మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నాడు. ఇది ఆ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటే మా రోడ్లు పడేసిండు. 6 నెలల్లోనే ఇంత చేసిండ్రు. మీరు ఇప్పటికైనా పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి. ప్రజాప్రభుత్వం అన్నారు, ఢిల్లీ నుంచి సాగుతుందా తెలంగాణ నుంచి అవుతుందా ప్రజాప్రభుత్వం? మీరు పార్టీలో తెచ్చుకుంటున్నారు. 17 సార్లు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి 17 నిమిషాలు మా బాధలు పట్టించుకోవాలి. రోడ్డు మీదకి వచ్చిర్రు. ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ గారు, ఇదే అశోక్ నగర్ రేవంత్ రెడ్డి గారు, ఇదే అశోక్ నగర్కి కాంగ్రెస్ నాయకులు మొత్తం వచ్చిర్రు. మాకు హామీ ఇచ్చిర్రు, మీరు వీధుల్లోకి వెళ్ళండి అన్నారు, మీరు పల్లెల్లోకి వెళ్ళండి అన్నారు, మమ్మల్ని ఓట్లేపేయమన్నారు. మేము ఓట్లేపించి మిమ్మల్ని గత మీద తింటే ఇది మాకు చేసేది, మమ్మల్ని రోడ్ల మీద పడేసి గత 3 నెలల కాడి నుంచి మేము పోని మంత్రి లేడు, మేము వినతి పత్రం ఇయ్యని మంత్రి లేడు. ఇప్పుడు ఏ మాత్రం స్పందించకుండా ఈ రోజు సభలో రేవంత్ రెడ్డి
మీ వెనక ఏదో పార్టీలు ఉన్నాయి అన్నాడు, మీ వెనక ఎవరో ఉన్నారన్నాడు. ఇప్పుడు చూడండి మా వెనక ఎవరైనా ఉన్నారా? మేము స్వచ్ఛందంగా వచ్చినాము. ఇప్పుడైనా మా డిమాండ్ నెరవేర్చాలి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మీరు రాహుల్ గాంధీ గారు వచ్చిన హామీలు కూడా తుంగలో దొక్కిరంటే మీరు ఏం పాలన చేస్తున్నారు? పాలన తెలంగాణ నుంచి నడుతుందా, పాలన ఢిల్లీ నుంచి నడుతుందా అని అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించే వరకు ఇక్కడ నుంచి మేము కదిలే ప్రసక్తే లేదు. ఇదా ప్రజాప్రభుత్వం అంటే, ఇదా ప్రజాప్రభుత్వం, ఇదా పోలీస్ ప్రభుత్వం అంటే, ఇది లాఠీ చార్జీలతో ఉన్న ప్రభుత్వం అంటే, పోలీసులతో నిర్బంధం, ఇదా పోలీసులతో నిర్బంధం అంటే మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం. దీనికోసమా మిమ్మల్ని మేము గెలిపించుకుంది, దీనికోసమా మేము ఊర్లోకి వెళ్ళి ప్రచారం చేసింది, దీనికోసమా మేము బస్ యాత్రలు చేసింది, దీనికోసమా మేము కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అన్నాము. ఇప్పుడు చూడండి పోలీసులతో మోహరించారు. పోలీస్ ప్రభుత్వం ఇది, ప్రజా ప్రభుత్వం కాదు ఇది. ఇప్పటికైనా స్పందించాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా వెబ్ నోట్ ఇవ్వాలి. వెబ్ నోట్ ఇచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వి వాంట్ జస్టిస్. ఫస్ట్ గ్రూప్ 1 1:2 తీస్తామని వాళ్ళంతటా వాళ్ళే చెప్పినారు. గ్రూప్ 1 1:100 తీయలేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, పోస్టులు పెంచలేదు. డిఎస్సి ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ పక్కకే ఉన్నాయి. అట్లా వాళ్ళ పార్టీ వాళ్ళే పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే పోస్ట్పోన్ కాదు అంటున్నారు. ఎవరి మాట నమ్మాలి? గవర్నమెంట్ నమ్మద్దని చెప్పి చెప్తుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చింది నిరుద్యోగులే. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఈ కొత్త గవర్నమెంట్ కూడా 6 months అవుతున్నా కూడా అట్లాంటి వైఖరి కనిపిస్తుంది. మాకు ఎటువంటి చేంజెస్ అనేది కనిపిస్తలేదు. ఈరోజు మాతో పాటు మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. రేపు ప్రతి ఒక్క స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి కూర్చుంటారు. ఎంత వీలైతే అంత తొందరగా సీఎం స్పందించి మా డిమాండ్స్ అన్నింటినీ పరీక్షించేసి రమ్మని చెప్పండి, సీఎంని కూర్చోమని చెప్పండి. మేము కదా చెప్తాము మా ప్రాబ్లమ్స్ ఏందని చెప్పేసి మాతో డిస్కషన్స్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్పండి. మేము ఎన్ని ఇయర్స్ 2 years 3 years నుంచి కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉన్నాం సార్. ఇంకెప్పుడు న్యాయం జరుగుద్ది మాకు? లేదు సార్, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రెండు మాకు, నేను గ్రూప్ 1 ఆల్రెడీ క్వాలిఫై అయ్యా సార్ ప్రిలిమ్స్. సో ఇవాళ సీఎం ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అని అంటే, మేము గూండాలం అనేసి మా పొలిటికల్ పార్టీస్ వల్లే, లేకపోతే ఇవాళ అశోక్ నగర్లో ఉన్న స్టడీ సర్కిల్ సెంటర్స్ అన్నీ మాకు మాఫియాగా ఉన్నాయి. మేము స్వచ్ఛందంగా వచ్చినాం సార్. ఇవాళ ఎవరు మాకు రూపాయి ఇవ్వలేదు. మా ఉద్యోగాలు తెలంగాణ పోరాటం, నా చిన్నప్పటి నుండి నేను నా 9th 10thలో నేను తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నాను సార్. సో మేము పోరాడిందే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి. గత 10 సంవత్సరాల్లో ఏమీ మాకు సరిగ్గా జరగలేదు. సరే మార్పు కోసం అనేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి ఇంత గెలిపిస్తే ఇది కూడా సేమ్ మేము అదే దారిలో నడుస్తామన్నట్టుగా నడుస్తున్నారు తప్పితే ఒక విద్యార్థి మరి ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి అన్న డిసిషన్ లేదు. చాలా మొండి వైఖరి పాటిస్తున్నది గవర్నమెంట్. అసలు మా బాధ వింటారని కూడా నమ్మకం లేదు. ఈ ప్రొటెస్ట్లు ఇట్లా ఏమైనా చేస్తే, కనీసం మా హక్కులతో మేము ప్రొటెస్ట్ ఏమైనా చేస్తే కనుక వింటారేమో అని ఆశ కొద్దీ వాళ్ళు ఉన్నాం సార్ ఇక్కడ. మేము మా పిల్లలు సార్, నేను వీళ్ళ సపోర్ట్ కోసం వచ్చాను సార్ మంచిర్యాల నుంచి. మేము చేస్తాం వాళ్ళకి రాజకీయ కుట్ర కాదు ఇది. చాలా మంది ఏమంటున్నారు అంటే, ఇక్కడ నుండి వాళ్ళ కోవర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం ఏమి చెప్తున్నారు అంటే ఇందులో రాజకీయం ఇన్వాల్వ్ అయ్యి ఉంది, రాజకీయ నాయకుల వల్ల మాత్రమే ఇందులో 80% ఎవరు చదువుకున్న లేడు, అంత రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఎవరు చెప్తున్నారో మాకు తెలియట్లేదు. మేమంతా నిరుద్యోగులం, మీరు ఏదో పోస్టులు పెంచారని చెప్పేసి మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. మేము నానా కష్టాలు పడి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4 ఉద్యోగాలు పెరిగితే మాకేమన్నా ఉపాధి దొరుకుతాయనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని గెలిపించినాం. అంతేగాని మేము ఎక్కువగా పదవులు ఏమి అడగట్లేదు, మేమే అడగట్లేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహిస్తే ఏ నిరుద్యోగి కూడా నష్టపోడు. ఇందులో ఏ రాజకీయ లబ్ధి కానీ ఏది కానీ ఎవరికి కానీ ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం మా మీద కక్ష సాధిస్తే నువ్వు గెలిచింది 2%లోనే రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నిన్ను కూడా ఏదో ఒక రోజు తొక్కి తాడ తీసే బాధ్యత మా నిరుద్యోగులది. నువ్వు కనుక ఇట్లనే కనుక ఇదే నియంత్రణతో పాలన కొనసాగిస్తే ఎవడు ఊకున్నది లేదు. చూసినావు కదా, ఇదే అశోక్ నగర్ చౌరస్తా, అదే ఇది ఇంత పోయి గాలివానే ఏదో ఒక రోజు నువ్వు కూడా కింద పడిపోతావు. ఖచ్చితంగా నీకు ఎదురు దెబ్బలు తాకుతాయి. నిరుద్యోగుల బాధలను వెంటనే పరిష్కరించి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలి. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తావ లేకుండా పరీక్షలు నిర్వహిస్తే మాకు అంతే గొప్ప విషయం. ఇక అంత పోతే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చేది అన్నాడు, మేము రాసేది అన్నాడు,
అది నీ ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. 5 ఏళ్ళు ఉండవంటే అది అదంతా వేస్ట్ ముచ్చట కాని పని. నువ్వు ఒక డిఫాక్టివ్ నీకు ప్రభుత్వం పరిపాలించడం రాదు. ఏది కావాలన్నా నువ్వు ఢిల్లీకి పోవాల్సిందే. నువ్వు ఒక డిఫాక్టివ్ అంతే తప్పించి అన్న మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినామన్న. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది అన్న. August 7th and 8th ఇది ఎగ్జామ్ ఉంటే ఇది ఆబ్జెక్టివ్ అన్న. గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి సబ్జెక్టివ్ ఉందన్న. మళ్ళీ గ్రూప్ 3 ఉందన్న. మేము ఎప్పుడు రాసుకోవాలన్న? దాదాపు 2000 వేకెన్సీస్ ఉన్నాయన్న. కానీ 783 మాత్రమే నింపండి. గుంపు మేస్త్రి చెప్పినప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పిండి, ఈరోజు ఏం ఇంప్లిమెంట్ చేస్తుండన్న? దాదాపు పోస్టులు అమ్ముకొని ఈరోజు కాలక్షేపం చేస్తుండన్న. లిటరల్గా మాకు పోస్టులు ఉన్నాయి అన్న. పోస్టులు లేక కాదు, పోస్టులు అమ్ముకున్నారు. ఈరోజు మాకు వెబ్ నోట్ రావాలి. వెబ్ నోట్ వచ్చే వరకు ఈరోజు ఈ ప్రొటెస్ట్ అనేది ఆగదన్న. 10,000 కాదు 20,000 మందితో చెల్లో ఢిల్లీ కూడా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు వెబ్ ఏమన్నా రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్లనే ఈరోజు వేలాది మంది విద్యార్థులు అశోక్ నగర్కి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకు? మీరు అన్ని రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మీరు ఏమన్నా రాజకీయ నాయకులు నడిపిస్తున్నారన్నారు, రాజకీయ నిరుద్యోగులు నడిపిస్తున్నారు. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? రాజకీయ నిరుద్యోగులు ఉన్నారా? ఎందుకు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు తక్షణమే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసి 2000 పోస్టులను పెంచాలి. గ్రూప్ 3 3000 పోస్టులను పెంచాలి. నీ సొమ్మేం పోతుంది? గుంతమ్మ కోరికలు కోరట్లేదుగా, ఎందుకు స్పందించట్లేదు? దున్నపోతు పైన వాన పడ్డట్టు కూడా స్పందించట్లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు నిరుద్యోగులతో పెట్టుకుంటే నువ్వు ఎంతకాలం ఉండలేవు ఈ ప్రభుత్వంలో. తక్షణమే నువ్వు స్పందించి ఈ విద్యార్థులకు న్యాయం చేకూరే విధంగా చేయాలని నేను ఉస్మానియా యూనివర్సిటీగా నేను తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు రోజు మాకు హామీ ఇచ్చారు కాబట్టి గ్రూప్ 2 రోజులు పోతామని చెప్పి సుమారు ఇంతమంది 1000 మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే సీఎం రేవంత్ కానీ మంత్రులు కానీ ఇవ్వట్లేదా? ఇంతమంది నిరుద్యోగులు కడుపు కోసం బయటకు వచ్చారు. వీళ్ళంతా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా, ఏ పార్టీ వాళ్ళు ఓన్లీ నిరుద్యోగులే. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు చూడు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారా? నిరుద్యోగులు ఉంటారా? చూడు ఒకసారి వచ్చి లీడర్ లైన్ రిపోర్ట్ కూడా నీకు ఆల్రెడీ పంపించుంటది. ఓన్లీ కేవలం నిరుద్యోగులే. బీజేపీ వస్తే వాళ్ళని వెళ్ళగొట్టాం, మిగతా ప్రజా సంఘాలు వస్తే వాళ్ళని వెళ్ళగొట్టాం. ఎందుకంటే స్వచ్ఛందంగా నిరుద్యోగులు చేస్తున్నావు. నువ్వేమంటున్నావు? ఎవరో వేరే వాళ్ళు చేస్తారని చెప్పి నువ్వు అంటున్నావు. ఈరోజు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పెట్టేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు. వీళ్ళు 10 కోసమే ఇది పార్టీలకు కేసీఆర్ ఇది చెప్పుది తెలంగాణలో మేధావులను తిప్పుకొని ఈ దొంగన లీడర్లు అంతా ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి స్పందన లేకుండా దాచుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి కూడా స్టూడెంట్లు సపోర్ట్ చేయాలి. అగనెస్ట్ గా మాట్లాడతారు ప్రతిసారి అగనెస్ట్ గా మాట్లాడుతున్నారు. మా ప్రధాన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచేసి డిసెంబర్ లో గ్రూప్ 3 పోస్టులు పెంచేసి డిసెంబర్ లో పెట్టాలని ఒక వెబ్ నోట్ వెంటనే పెట్టాలని మా ప్రధాన డిమాండ్ ప్రకటించాలి. అసలు సీఎం సిగ్గుపడుతున్నాం. నిరుద్యోగుల ఐక్యత, గ్రూప్ 2 వెంటనే. అంటే బయట కూడా పూర్తి స్థాయిలో డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని రకరకాలుగా బయట సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కావాలని ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం. అసలు డిఎస్సి అనేది ఆల్రెడీ వాళ్ళ వెబ్ నోట్ వచ్చేసింది. ఇక్కడ ప్రధానం ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 మీపై ఒక కుట్ర జరుగుతున్నది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ఈ రోజు మన సీఎం సార్ గారు చెప్పిన విధంగా రాజకీయ వాళ్ళు మమ్మల్ని చెప్పి ఉద్యమం చేపిస్తున్నారని చెప్పిర్రు.
ఈ రోజు వచ్చి చూడమని చెప్పండి. ఏ రాజకీయం లేదు, ఓన్లీ నిరుద్యోగులు. ఏ రాజకీయం, ఏ ఇన్స్టిట్యూట్ యాజమాన్యుల తరపున ఇవ్వలేదు. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వచ్చి ఈ ధర్నాల్లో చూడమని చెప్పండి. ఏ రాజకీయ వాళ్ళు ఉన్నారు, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు, ఆ గుంపు మేసి సీఎం గారు వచ్చి చూడమని చెప్పండి. మీరే చూస్తారు డైరెక్ట్ గా. అందరూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ చూడండి, బరాబర్ ఇక్కడ చూడండి. ఏ రాజకీయ పార్టీ లేదు. మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? పోస్టులు పెంచాలా? ఆ రోజు అధికారం లేనప్పుడు ఈ సీఎం సారే చెప్పారు, మేము అధికారంలో రాగానే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ప్రతి ఎగ్జామ్కి 2 నెలలు 3 నెలలు వ్యవస్థ ఇచ్చి ఎగ్జామ్ పెడతామని ఈ గవర్నమెంటే చెప్పారు. ఈ గవర్నమెంట్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు, విద్యార్థుల భవిష్యత్తులు మారుస్తాయని. కానీ వాళ్ళ పదవులు వస్తాయి, వాళ్ళ కుటుంబం బాగుపడ్డాని అయితే కాదు. ఈరోజు సీఎం సార్ చెప్పినట్టు రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారా, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారా, ఇక్కడ వచ్చి చూసి డిసైడ్ చేసి వెళ్ళమని చెప్పండి దయచేసి. అన్న డిఎస్సి వాళ్ళకు 5,000 పోస్టులు ఉంటే మళ్ళీ 6,000 పోస్టులు వేసి 11,000 పోస్టులు వేసి మళ్ళీ వాళ్ళకి టెట్ వేసి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెడుతుండు. మాకు 783 పోస్టులు ఉంటే మళ్ళీ 783 పోస్టులకే మళ్ళీ డేట్స్ ఇచ్చిండు. మాకు మరి మేము అన్యాయం కావాలా? మాకు కూడా డేట్స్ పెంచాలి కదా. మరి మాకు పోస్టులు 2,000 అన్నాడు, 2,000 పోస్టులు పెంచి కొత్త డేట్స్ ఇవ్వాలి. గ్రూప్ 3 కూడా 3,000 పోస్టులు పెంచుతాడు. అంటే మేము గ్రూప్ 2 వాళ్ళము పిచ్చకుల్లో ఇక్కడ ఇట్లా చేస్తా ఉన్నాడు. అంటే డిఎస్సి వాళ్ళకి వేస్తాడు. ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి మోతిలాల్ నాయక్ అంటూ ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నాడు. మరి మా గురించి ఎవరు చేయాలి? మరి మేము మొత్తం రాజకీయాలు కాదు, మేము స్వచ్ఛందంగా నిరుద్యోగులము, స్వచ్ఛంగా ఏ పొలిటికల్ పార్టీస్ లేకుండా ఎవరు లేకుండా మేమే కొట్లాడుతున్నాం. మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? కోచింగ్ సెంటర్లు అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. ఇవాళ ఏం లేదు, నిరుద్యోగులు ఇది ఇంకా పోస్ట్ పోన్ చేయకపోతే ఇంకా చూపించుకుంటాం, మేము ఇంకా మాట్లాడదాం. కానీ ఇది రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. దీనిలో ఎటువంటి డిమాండ్ అనేది ఉంటుంది, కానీ తప్పకుండా మాకు న్యాయం చేయాలా. వాళ్ళకి న్యాయం చేసినట్టు మాకు న్యాయం చేయాలా, లేకపోతే ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అంతే. థ్యాంక్ యూ. ఇంకోటి జీ తెలుగు, నమస్తే తెలంగాణ న్యూస్ డిఎస్సి అంటేనే కాదు, ఓన్లీ ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 విషయం పైనే. థ్యాంక్ యూ. మాత్రమే పోస్ట్ పోన్ గురించి ఇక్కడ కొంతమంది అక్కడొక్కరు డిఎస్సి గురించి అని కూడా మీడియాలో కూడా వస్తున్నాయి, కానీ అది వాస్తవం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి మాత్రమే అడుగుతున్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ మాత్రమే కావాలి. మా డిమాండ్ గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయాలి. కేవలం గ్రూప్ 2 మాత్రమే, కేవలం గ్రూప్ 2 గురించి మాత్రమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువత కొట్లాడుతున్నది, పోరాడుతున్నది. గ్రూప్ 2, 3లో పోస్టులు పెరగాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ సేమ్ కాబట్టి గ్రూప్ 2ని తీసుకొని పోయి డిసెంబర్లో పెట్టాలి. ఎవడన్నా సిగ్గు మాలినోడు, ఈ కాంగ్రెస్ పార్టీ అంత దుర్మార్గపు పార్టీ ఈ భారతదేశ చరిత్రలో లేదు. ఎందుకంటే డిఎస్సి ఆగస్టు 5 దాకా రాసిన తర్వాత 7వ తారీఖు గ్రూప్ 2 ఎట్లా రాస్తాం? ఆగస్టు 5 వరకు డిఎస్సి రాసినోడు 7వ తారీఖు గ్రూప్ 2 ఎట్లా రాస్తాడు? సిగ్గుందా? ఏమన్నా వీళ్ళకి సోయుందా? ఎవడు వీళ్ళకి పరిపాలన చేపిస్తున్నది? రేవంత్ రెడ్డి పరిపాలనలో అట్టర్ ఫ్లాప్, 0 మార్కులు వేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటి, గ్రూప్ 2, 3లో పోస్టులు పెరగాలి. గ్రూప్ 2, 3ని కలిపి పెట్టాలి. గ్రూప్ 2ని డిసెంబర్లో కండక్ట్ చేయాలి. విద్యార్థులపైన వైఖరి రేవంత్ రెడ్డిని నశించాలి. విద్యార్థులపైన రేవంత్ రెడ్డి మాటలు నశించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక మాట ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు, ఈరోజు గ్రూప్ 2 విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్ష చేస్తుంటే వీరి వెంట రాజకీయ కుట్రలు చెలరేగుతున్నాయి,
విద్యా సంస్థలు చెలరేగుతున్నాయి. ఏ గ్రూప్ 2తో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ప్రగల్భాలు పడుతున్నారు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మేము స్వచ్ఛందంగా దాదాపుగా 5,000 మంది 5,000 నుంచి 10,000 మంది విద్యార్థులు వచ్చి ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఏమాత్రం కూడా చలించలేకటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏ పరిస్థితి ఇది? దాదాపుగా ఈరోజు నెల రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక్క వెబ్ నోట్ కూడా రాలేదు. ఈరోజు మీ అధికారంలో చెప్పడానికి కారణం మేము ఎన్నికల సమయంలో మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఊరు తిరిగి మా దోస్తులకు ఫోన్ చేసి మేము ఈ ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు సంపాదించుకుంటాము, మన బతుకులు మారుతాయని చెప్పేసి వ్యక్తిగతంగా మేము ఫోన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు నేను గుర్తు చేసుకుంటున్నాను. దానికి తోడు ఈరోజు మేము ఊర్లోకి పోతుంటే మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యోగాలు ఇచ్చిరా అని చెప్పేసి మమ్మల్ని అడిగేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నటువంటి. దయచేసి మేము ఏమడుగుతున్నాము? మేమైనా మీ సీట్లు అడుగుతున్నామా, లేకుంటే మంత్రి పదవి అడుగుతున్నామా? మాకు ఉన్నటువంటి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం సార్. మేము దాన్ని కూడా మీకు చేరదు, కానీ మీకు అవగాహన లేదు. ఈ ప్రభుత్వం రేంజ్ చేసే మీద అవగాహన లేదు. లేకుంటే అసలు మీరు ఈ సమాజం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనికిరారు. దయచేసి మీరు రాజీనామా చేయండి. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారండి, వాళ్ళు ఒప్పచెప్పండి. మమ్మల్ని మీరు ఉంటే మాత్రం మేము ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మోసపోయినా, మీరు వచ్చిన తర్వాత మేము బాగుపడతాం అనుకున్నాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఏమాత్రం కూడా దిక్కు తీయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం గ్రూప్ 2 పోస్టులు పెంచి వాయిదా వేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ దాదాపు 15-20 రోజుల కాంచె రేవంత్ రెడ్డి సార్ కనబడట్లేదా? వాస్తవానికి ఈరోజు ఈ వాస్తవానికి జేఎన్టీలో ఈరోజు మీరు ఎవరితో మీటింగ్ పెట్టినారు? బయట కన్వీనర్ కోట ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలతో మీటింగ్ పెట్టినారు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ విధంగా మీటింగ్ పెట్టినారంటే, ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో ఆ యాజమాన్యులతో ముందు ఎక్కడైతే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 అభ్యర్థులు కానీ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి వాళ్ళని కూడా మాట్లాడితే వాళ్ళకేం తెలుస్తుందండి? వాళ్ళకి కాకుండా నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చినావు కదా, అశ్వనార్కి వచ్చినారు కదా, అప్పుడు రాహుల్ గాంధీ గారు మీరు వచ్చినారు కదా, ఆ టైంలో ఏమైపోయింది? మీరు అక్కడ మాట్లాడి ఏమని అంటారు? మీరు ముదిరిపోయిన బెండకాయలు, వ్యవసాయం చేసుకోపో, నీకు లేకపోతే ప్రైవేట్ నౌకర్లు దొరుకుతాయి, ఎవరు ఏ జాబ్లోకి పోయిటారు ఆ జాబ్లోకి పోతారు అంటే నువ్వు జాబ్ క్యాలెండర్ ఎదర్చుకోలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ దగ్గర జాబ్ క్యాలెండర్ ఉండేది ఉంటే, నీ దగ్గర జాబ్స్ ఇద్దామని నమ్మకం ఉంటే, అరే పిల్లగాళ్ళారా మీకు జాబ్ మేము ఇస్తాము, మీరు ఆధైర్యపడొద్దు, మేము ఒక ప్లాట్ఫామ్ దగ్గర నీకు ఒక ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా లేదా, లేకపోతే నీకు ఒక మీడియా ఒక ప్రెస్ మీడియా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నువ్వు దాని మీద అనౌన్స్ చేస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది. నువ్వు ఏదో ఎక్కడో పోతావు, మహబూబ్ నగర్ స్టేజ్ మీకు ఎక్కుతావు, ఏదో మాట్లాడతావు, వాళ్ళు అక్కడ హాల్ టికెట్లు. ఇప్పుడు వాస్తవానికి డైరెక్ట్గా ఇప్పుడు వీళ్ళు కాదండి, ఇది రాజకీయ పార్టీల మధ్యలో దూరినాయి. అవి రాజకీయ పార్టీల మధ్యలో దూరినాయి, అవి ఆగం చేసినాయి అంటున్నారు. ఎవరో హాల్ టికెట్స్ లేవు అక్కడ ఎవరు. నేను ఇప్పటి వరకు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కటి రాశాను. నేను బీటెక్ క్వాలిఫైడ్, ఎంటెక్ క్వాలిఫైడ్, పిహెచ్డి అన్నమలై యూనివర్సిటీ. ఒకటే ఒక విన్నపం చేస్తున్నాను. నేను దాదాపు మీ గవర్నమెంట్ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారో ఇప్పటివరకు క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్ అవి అన్నీ కలిపి ఒక టెస్ట్ సిరీస్ లెక్క అయిపోయినాయి. నాకు ఆ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నా. మీరు పెట్టిన ఎగ్జామ్స్కు ఇప్పుడు పెట్టబోయేటువంటి ఎగ్జామ్స్కు ఏ విధంగా డిఫరెన్స్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు జేఎన్టీలో కండక్ట్ చేసే బదులు ఒక మీటింగ్ ఇక్కడ ఎక్కడైనా మీకు సెమినార్ హాల్స్ కానీ ఎక్కడ లేదా కోచింగ్ సెంటర్స్ అని మాట తీసుకొస్తాను. కోచింగ్ అయిపోయి దాదాపు 2 సంవత్సరాల దాకా అయిపోతుంది. లేకపోతే మొన్న కోచింగ్ సెంటర్స్ దగ్గర పోయి కూర్చొని చదువుకునేంత కెపాసిటీ లేదు. ఎందుకోసం కోచింగ్ సెంటర్లో పోయి చేస్తారు? నువ్వు ఒకవేళ నువ్వు అదే ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలుగు అకాడమీ బుక్స్ ఎప్పుడు ప్రింట్ చేసినావు? 2016లో ప్రింట్ చేసిన బుక్స్ 2016 ప్రింటెడ్ కాస్త అదే రీప్రింట్ చేసుకుంటారు. 2022, 2024 వరకు రీప్రింట్ చేసుకుంటారు. ఎవరైనా తెలియని అభ్యర్థి వస్తే అదే ఇప్పుడు డివైడ్ అయిన 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి డేటాలు ఉండదు. నీ దగ్గర ఎకనామికల్ స్టాటస్ ఉన్నటువంటి అది బుక్ ఉండదు, ఏమి లేదు. ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఏ విధంగా కండక్ట్ చేస్తావు నువ్వు? 563 పోస్టులు అంటావు, 5 లక్షల మంది, ఇక్కడ ఒక 5 లక్షల అభ్యర్థులు ఉన్నారంటావు, అక్కడ ఒక 5 లక్షల అభ్యర్థులు ఉన్నారంటావు. వీళ్ళందరూ ఇక్కడ రాస్తారంటావు. కొంతమంది చదువురాని వ్యక్తులు, నిరుద్యోగులు ఎవరో ఏం అప్లై, దాదాపు అన్ని జాబ్స్ అప్లై చేసిన నేను. గ్రూప్ 1 మొదలు పెడితే యూపీఎస్సీ వరకు అన్ని జాబ్స్ అప్లై చేసుకుంటూ వచ్చిన. నా హాల్ టికెట్ తీసుకో, నా అడ్మిట్ కార్డు ఇస్తా, నా యూనివర్సిటీలో ఉన్నటువంటి నా రిజిస్టర్ అయినటువంటి అడ్మిట్ కార్డు కూడా ఇస్తా. ఒక సవాల్,
డైరెక్ట్ మీకు దగ్గర ఒకటి ఏంటంటే మీరు 2 లక్షల రుణమాఫీ చేయడానికి గల అంటే మీకు టైం ఉన్నది 2 లక్షల రుణమాఫీ చేయడానికి మీకు టైం ఉంటుంది. కానీ అదే 7 నెలల్లో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి మాత్రం టైం ఉండదు. ఎందుకు ఉండదు టైము? ఎందుకోసం అని అంటే పార్టీ ఫిరాయింపులకు మాత్రం మీకు టైం ఉంటుంది. దానికి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకోసం అని అంటే 1/3 మొత్తం కానీ లేకపోతే 2/3 మొత్తం షెడ్యూల్ నెంబర్ 10 ప్రకారంగా మీరు ఏ విధంగా చేసుకున్నా మీకు రాజకీయంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే అధికారం అయితే మీకు ఉంటుంది. కానీ అదే నిరుద్యోగుల విషయానికి వస్తే మాత్రం అలాంటి బాధ్యత రహితంగా మాట్లాడుకుంటా ఎక్కడ పడితే ఎక్కడ ఏ స్టేజ్ పడితే ఆ స్టేజ్ మీకు ఎక్కుకుంటా నిరుద్యోగులు అన్నట్టు ఏమన్నంటే పేరెంట్స్ని తీసుకొస్తావు. పేరెంట్స్ని ఎందుకు తీసుకొస్తారండి? ఒకవేళ ఇదే విషయానికి మాత్రం ఈ విధంగానే మీరు చేస్తే మాత్రము మా అమ్మ నేను ఇద్దరం కలిసి మీ సెక్రటరియట్ ముందు కూర్చుంటాం. నాకు ఎవరు లేరండి, మా అమ్మ నేనే ఉన్నా, ఇద్దరమే ఉన్నాం. మాకు దాదాపు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మినాం. అవసరమైతే ఇంకో 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు ఇక్కడనే కూర్చుంటాం. ఇదే గవర్నమెంట్ జాబ్ కొలువు కోసం కొట్లాడతాం, కొట్టుకొని పోతాం అనే ధైర్యం హక్కు కొట్టేంత కెపాసిటీ మా దగ్గర ఉన్నది. కానీ ఎవరో నువ్వు హాల్ టికెట్లు అని చెప్తావు, స్టేజ్ మీకు ఎక్కుతావు, ఏదో వచ్చిన ముచ్చట్లు మాట్లాడతావు. పచ్చకామెరోనికి ఊరు మొత్తం పచ్చగానే కనపడుతుంది. అది ఎందుకోసం అంటే ఎవరు చూసినా కూడా కట్టంగా కనపడుతుంది. నువ్వు ఏ విధంగా వచ్చినావు అని అంటే నీకు ఎట్లా వచ్చినావో ఆ విధంగా వచ్చినావు కాబట్టి నీకు ఆ విధంగా అర్థమవుతుంది తప్ప నువ్వు నిజంగా ఒక బాధ్యత సీఎం అయితే ఏం చేస్తావు? ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. నీకు జేఎన్టీయూలో ప్రొఫెసర్స్ దొరకలేరు, ఓఈలో ప్రొఫెసర్స్ ఏమైపోయినారు, పాలమూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఏమైపోయింది, కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఏమైపోయినారు. ఒక కమిటీ అయ్యి ఒక 3-4 కమిటీ అయ్యి వాళ్ళకు స్టూడెంట్ సైకాలజీ అర్థమయ్యేది ఓన్లీ ప్రొఫెసర్స్కు టీచర్స్కి మాత్రమే. నువ్వు ఎవరినో తీసుకుపోయి వాడికి తల దొరుకుతుంది, తోక తెలియదు, తల దొరుకుతుంది. అసలు తీసుకుపోయి నేను అది చేస్తాను, జాబులు పెంచుతాను, అది చేస్తాను, వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేస్తాను. వాళ్ళకి ఏం తెలుస్తుంది? సన్యాసి రాల్చుకుంటే బూడిద రాలుతుంది. సన్యాసి రాల్చుకుంటే ఏమవుతుంది? బూడిద రాలుతుంది. కాబట్టి మీ సన్యాసులు మొత్తం కూడా ఎవరు సన్యాసి ఎవరు మంచోళ్ళో నీకు తెలుసు. ఎవరండి సన్యాసులు? ఈరోజు సన్యాసులు ఎవరైపోయినారు? ఎవరైతే సన్యాసులతో మీటింగ్ పెట్టుకుంటేనే అదే ఆ మీటింగ్ కండక్ట్ అవుతుంది. కరెక్ట్ అయినటువంటి నిరుద్యోగి తోలతో మీటింగ్ పెడితే హరగోపాల్ సార్ అన్నారు. హరగోపాల్ సార్కి ఆయనకు తెలుసు ఈ తెలంగాణ ఆర్థికంగా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, జాబ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాము, ఏ విధంగా చేయగలుగుతాము. ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళని తీసుకుపోయి ఒక కమిటీ వాళ్ళ దాని గురించి వేసి వాళ్ళ గురించి చెప్పు. అలాంటి వాళ్ళని తీసుకోకుండా ఎవరినో ఎమ్మెల్సీ ఎక్కడి ఎమ్మెల్సీ వచ్చిండో ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది? ఆయన క్వాలిఫికేషన్ ఇలా పిహెచ్డీ చేసిరా, ఏం చేసిరా? పిహెచ్డీ చేసిరా? డైరెక్ట్ నేనే మాట్లాడుతున్నాను. నేను పిహెచ్డీ క్వాలిఫైడ్ క్యాండిడేట్, డైరెక్ట్ నాతోటి డిబేట్గా కండక్ట్ చేయండి. మీకు అంత చేద కాకపోతే ఒకే ఒక లాస్ట్ మీకు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఎట్లాగో లేవు, అవి రావు. మీకు ఒక 7 రోజులు మా హాస్టల్కో లేకపోతే ఎవరికొకటి కరెక్ట్ ఉన్న పర్సన్ సీఎంగా కూర్చోబెడతా అంటే అదేంటో మేము చేస్తాం. నాకని కాదు, ఒక 7 రోజులు మీరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా మేము చేయడానికి మీరు రెడీ. కానీ ఇటువంటివి వచ్చిరాని మాట్లాడుకుంటా స్టేజ్ల మీద కాకుండా దీని మీద మాట్లాడకుండా మీరు మాట్లాడితే మాత్రము మీ హోందాతనానికి మీ సీఎం పదవికి అలాంటి మాట్లాడే మాటలకు మీకు విలువ ఉండదు. మీరు అనుకుంటారు నేను కేసీఆర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తానా, ఆయన కూడా మీటింగ్లు పెట్టినప్పుడు ఇట్లనే అంటాడు. చెప్పా అవి ఏంది? గట్లే ఉంటుంది తెలంగాణ అంటే. నేను కూడా గట్లే పాలసీలో పోతా, అదే విధంగా మాట్లాడతా. నీకు ఆ పాలసీస్ నచ్చవు, నీకు అది సూటబుల్ కాదు. ఎవరికి సూటబుల్ అవుతుందో అదే సూటబుల్ అవుతుంది. ఎవరైతే ఏ విధంగా అవుతుంది. ఒక డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే డిసెంబర్ ఏవైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయో వాటిని కాస్త పెంచి దాన్ని పెంచుతావో ఏం చేస్తావో నువ్వు ఏ విధంగా కర్మదాలుతావో. కానీ మాకు కావాల్సినటువంటి ఏవైతే నువ్వు గింతంత జాబులు ఇచ్చి ఇంతమంది ప్రొఫెసర్ ఇంతమంది స్టూడెంట్స్ కాంపిటీషన్ లెవెల్ దించి 5 లక్షల మంది 10 లక్షలు ఇక్కడ 5 లక్షల మంది అని చెప్తావు, అక్కడ 5 లక్షల మంది అని చెప్తావు, ఎవరెవరో ముచ్చలు చెప్తావు. 5 లక్షల మంది ఎట్లా అయినరు? నువ్వు డైరెక్ట్ క్యాలెండర్ పోయిన గవర్నమెంట్ నుంచి 10 సంవత్సరాల నుంచి ఒక జాబ్ క్యాలెండర్ లేకనే ఇవాళ ఇంకేమైతే ఇంకో 2 సంవత్సరాలు అయితే ఇంకా జాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక ప్రొడ్యూస్ అవుకుంటూ వస్తారు తప్ప మీరు చేసేది ఏం లేదు. మీ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పటికైనా కూడా దీని మీద స్పందించి రేపటికల్లా మీరు ఎక్కడ పడితే అక్కడ ఏ స్టేజ్ మీద పడితే ఆ స్టేజ్ మీద నిరుద్యోగులను కించపరిచినట్టు కానీ లేకపోతే మీకు అదే విషయంలో మీరు మాట్లాడదలుచుకుంటే
ఆన్ స్క్రీన్ మీద కానీ అది లేకపోతే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా మీకు, ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా, దాని దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఏది నిరుద్యోగులతో ఒక 20 మెంబర్స్ను ఒక్కొక్క తీసుకోండి. ఎవరైతే మీకు ఉద్యమంలో పాల్గొన్నారో లేకపోతే వాళ్ళ నుంచి తీసుకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో తెలుసుకోండి. కేయూ యూనివర్సిటీలో ఫ్యాన్ కింద పడితే దిక్కు లేదు, నువ్వు జేఎన్టీయూలోకి పోయి నువ్వు మీటింగ్ పెట్టబడుతుంది. ఇక నీకేం చెప్పాలి? నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ పోమంటేనేమో, గాంధీ హాస్పిటల్ పోమంటేనేమో, నువ్వు మెడికేర్ హాస్పిటల్ ఓపెనింగ్, ప్రైవేట్ మీ పాలసీస్ మీకు ఉంటాయి, మాకు సంబంధం లేదు. కానీ మా నిరుద్యోగుల మీద నువ్వు గెలిచినావు. మేము 1.34% నీకు ఓట్ బ్యాంకింగ్, నువ్వు ఎక్కువ వచ్చినావు అనుకోకు. అది ఎట్లా వచ్చినాయి? మేము 50 మంది మా ఇంటికాడ 50 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసారు మా ఇంటి పక్కన. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు మమ్మల్ని ఏం చేయలేవు, వాళ్ళు ఎట్లాగో సర్పంచ్ని మేము గెలుతారు కావచ్చు, ఇలా గెలుతారు కావచ్చు. ఇలా ముందుంది ముసళ్ళ పండుగ అనుకున్నట్టు నువ్వు గెలుస్తావు, ఓడిపోతావు, ఇది ఉంటుంది. నీ టార్గెట్ ఏంటిది? నువ్వు కూర్చున్నావు, అయిపోయిందని నీ ఏదైతే నువ్వు అనుకున్నావో నువ్వు రీచ్ అయిపోయినావు. తర్వాత జరిగిపోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నిజమైన జెన్యూన్ అభ్యర్థులు. వాళ్ళు ఎలాంటి పేద ఆర్టిస్టులు కాదు, నిజంగా కొట్లాడేటోను. మీరు ఒక ధైర్యం ఇవ్వండి. ఏమని ధైర్యం ఇవ్వండి? మీరు ఇంకా జాబ్కి వెళ్ళండి, ఇవ్వబోతున్నాము, మీరు కొట్లాడండి, మీరు జాబ్ తెచ్చుకోండి, మీరు ఇక్కడనే ఉండండి, మీకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము సదుపాయం చేస్తాము. ఒక హాల్ పెట్టు, అక్కడెక్కడ నువ్వు ఏమైనా హాల్ పెట్టి దానిలో మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఎందుకు పోవాల్సి ఉంటుంది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే తప్ప మా ప్రధానమైన డిమాండ్లను మీరు Group 2, Group 3 పోస్టులు పెంచాలి, మాకు డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు, మేము ఎంతో కాలంగా చదువుకుంటున్నాము, మీరు ఒకేసారి డిఎస్సి పెట్టి వెంటనే Group 2 పెడితే ఇలా Group 2కు మేము ప్రిపేర్ కాలేని పరిస్థితి. కాబట్టి మేము ఒక చిన్న విన్నపం చేస్తే దాన్ని లెక్క చేయకుండా విద్యార్థుల పట్ల మీరు నిర్లక్ష్యంగా మాట్లాడిర్రు. గుర్తుపెట్టుకోండి, ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ఛాయ్ తాగి, ఇక్కడ కాఫీలు తాగి, ఇక్కడ బిర్యానీలు తిని అంటే ఇంచెలు వెళ్ళిపోయి ఇలా నిరుద్యోగుల మీద జోకులు వేయడం, నిరుద్యోగుల పట్ల అవమానకరంగా మాట్లాడడం మీకు పద్ధతి కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ నిరుద్యోగులతో పెట్టుకున్నందుకే ఇలా కేసీఆర్ గద్దె దిగిండు. అండ్ తొందరలోనే నిన్ను కూడా గద్దె దింపుతాం. ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాం. Group 2 పోస్టులు వేస్తానా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు Group 2 పోస్టులు వేస్తాని ఇలా అధికార పక్షంలోకి రాగానే మాట మార్చడం, అలాగే Group 3 పోస్టులు వేస్తాని మాట మార్చడం, Group 1 స్టాండర్డ్ తీసుకుని చెప్పి మాట మార్చడం. రేవంత్ రెడ్డి అంటే ఒక అబద్ధాల కోరని, రేవంత్ రెడ్డి మాట మీద నిలబడ్డాని ఆ రోజు తెలంగాణ ప్రజలు అందరూ చెప్పిర్రు. పెనం మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు పొయలబడ్డట్టు అయిద్దని, గజదొంగ చేతిలోకి తెలంగాణ పోయినట్టు అయిద్దని తెలంగాణ ప్రజలు ఏదైతే అనుకున్నారో అది నిజం జరుగుతుంది. తెలంగాణ మళ్ళొకసారి భంగపడ్డది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, గుర్తుపెట్టుకో, నిరుద్యోగుల సత్తా నీకు చూపిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.
ఆందోళన చేస్తారు? ఎందుకు ఆందోళన చేస్తామంటే మేము 5వ తారీఖు రోజు టీఎస్పీఎస్సీ శాంతియుత ర్యాలీ చేసే రోజు దాదాపుగా టీఎస్పీఎస్సీ దగ్గర దాదాపు ఒక 20,000 మంది వచ్చారు. శాంతియుతంగా మా వాయిస్ వినిపిద్దామని చెప్పేసి. మా వాయిస్ ఏంటంటే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో పెట్టాలి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా డిసెంబర్లో ఎందుకు పెట్టాలని అడుగుతున్నామంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి మా ఎగ్జామ్ని డిసెంబర్లో పెట్టాలి. ఎందుకంటే డిఎస్సి 5వ తారీఖు వరకు ఉన్నది, ఆగస్టు 5 వరకు ఉన్నది. 1 డే గ్యాప్ తోటి ఆగస్టు 7, 8 డిఎస్సి సిలబస్ వేరు, గ్రూప్ 2 సిలబస్ వేరు. ఇంకోటి ఏంటంటే డిఎస్సి రాసే అభ్యర్థి గ్రూప్ 2 రాస్తారు, కానీ గ్రూప్ 2 రాసే అభ్యర్థి డిఎస్సి రాయరు. కానీ సిలబస్ ఎక్కువ ఉన్నది, ప్యాటర్న్ ఎక్కువ ఉంది, ఓవర్లాప్స్ అన్ని ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయిపోయినాయి. కాబట్టి మాకు టైం లేదు. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకెళ్ళి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము ఆ రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తే ఆ రోజు హుటాహుటిన ముఖ్యమంత్రి గారు కొంతమంది మధ్యవర్తులతోటి ఆ మీటింగ్ పెట్టేసి గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేస్తామని చెప్పేసి మీడియా ద్వారా మేము పత్రికల ద్వారా లీకులు చేసి ఈ రోజు వరకు మాకు వెబ్ నోట్ రాలేదు. 5వ తారీఖు నుంచి మేము మానసికంగా అసలు ఎగ్జామ్ జరుగుతుందా అసలు ఏమైతుందని చెప్పి మేము శనివారం నుంచి మేము చదవలేకపోతున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే జేఎన్టీయూ సభలో వెళ్ళి ఇదంతా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో మాకు తెలియదే. కానీ అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అంటున్నారు. మరి ఈరోజు నువ్వు అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రియాజ్ అయినటువంటి వ్యక్తికి నువ్వు గ్రంథాల చైర్మన్ ఎలా ఇచ్చావు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రియాజ్ అనే వ్యక్తి మా నిరుద్యోగులను తీసుకొచ్చి ప్రెస్ క్లబ్లో మిమ్మల్ని ఎలా తీసుకొచ్చారు? ఆ రోజు మీకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గుర్తు రాలేదా? ఆ రోజు మమ్మల్ని వాడుకున్నారు. ఇదే ఇన్స్టిట్యూట్ 5 మంత్ర ఇన్స్టిట్యూట్ కేంద్రంగా మా నిరుద్యోగులు అందరినీ పిలిపించుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మీకు ఉద్యోగాలు రావాలంటే ఆ టీఆర్ఎస్లో ఉన్నటువంటి 4 ఉద్యోగాలు పోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు ఊరు వాడ గల్లీ ప్రచారం చేయండి, మీ మిత్రులకు మీ చుట్టాలకు అందరూ చెప్పి ఓట్లు వేయించండి, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు ఇదే ఇన్స్టిట్యూట్ కేంద్రంగా ఇక్కడనే ఉన్నది అశోక్నగర్లో 5 మంత్ర అనే ఇన్స్టిట్యూట్ కేంద్రంగా మీరు మమ్మల్ని నమ్మించి చేస్తే మేము నమ్మి మిమ్మల్ని మీకు ఓటు వేస్తే ఈరోజు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మాఫియా చేస్తున్నారని చెప్పి మేము చిన్నపిల్లలు అండి. మేము పీజీ పిహెచ్లు చేసి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. మేము మా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ వాళ్ళే వెబ్ నోట్ ఇచ్చారండి. మార్చి 6వ తారీఖు ఈ గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులను యాడ్ చేసి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించని చెప్పేసి మీరే వెబ్ నోట్ ఇచ్చారు. ఆ వెబ్ నోట్ మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారమే మేము అడుగుతా ఉన్నాము. ఈ గ్రూప్ 2 పోస్టులను పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించని చెప్పేసి మేము వేడుకుంటాం. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చేసినట్టు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చెప్పండి, అసలు ఏంది ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటారా? దొరుకుతా అనుకుంటా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ అది ఒక రోజు ఎలా చెప్తే ఒక రోజు ఇలా చెప్తున్నారు. ఆ రోజు 4 డేస్ బ్యాకే మాకు చెప్పారు ఏది గ్రూప్ 2 గ్రూప్ 3 మీద మేము ఇంకా నిర్ణయం తీసుకున్నాక మేము చెప్తామని చెప్పారు. నిర్ణయం తీసుకుని ఈ రోజు ఏమో జెండు సభలో ఏమో మళ్ళీ ఏమో మేము చేయట్లేదు, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమో, అంత తప్పుడు ప్రచారం చేస్తారు. మిమ్మల్ని రెచ్చగొట్టే పిల్లలంగా మేము చదువుకున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అయి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ మాకు స్వతహాగా ఎవరు కాదు, మేము స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము. ఈరోజు మాకేనే మేమైనా రాజకీయ పదవులు అడుగుతున్నామా, ఏమైనా మీ కార్పొరేషన్ పదవులు అడుగుతున్నామా, లేకుంటే ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నామా? మేమేమంటున్నాం, ఉన్నటువంటి నోటిఫికేషన్లో మీ ఎలక్షన్ టైంలో మేము తిరిగాం. వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ టైంలో మేము తిరిగి ఆ సమయాన్ని అక్కడ వృధా చేసుకున్నాం. ఇప్పుడు ఈ సమయాన్ని ఇవ్వండి, సిలబస్ ఎక్కువని చెప్పేసి రాజకీయ రంగు పులుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము ఓడిపోతాము, మాకు సరైన ఇది లేదని చెప్పేసి స్థానిక సంస్థలను ఎన్నికలను మీరు వాయిదా చేసుకున్నటువంటి మీరు మాకు సరైన ప్రిపరేషన్కి మీరు ఎందుకు టైం ఇవ్వరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ అంటున్నారు. అవును, 2022 నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఎలక్షన్లో మమ్మల్ని తిప్పుకున్నారు కదా, ఎలక్షన్లో మేము చదివామా మీరే అన్నారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అయితే ఈరోజు ఎమ్మెల్సీగా మా ఓట్లతోటి ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్మలన పుస్తకాలు పక్కన పెట్టి మీరు లైబ్రరీ నుంచి స్టడీ హాల్ల నుంచి పక్కకి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ప్రచారం చేస్తే మాకు ఓట్లు అయిపోయానని అన్నారు. మేము ఆ రోజు తిరిగినప్పుడు మీకు గుర్తు రాలేదా? మాకు ఈరోజు సమయం ఇవ్వాలని చెప్పేసి మీ ఎలక్షన్లో తిరిగినటువంటి సమయాన్ని మేము ఇవ్వమంటున్నాం. ఇప్పుడు మేము ఎక్కువ ఏం డిమాండ్ చేస్తలేము. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు కావాలని మాట్లాడుతున్నారా లేకుంటే మిమ్మల్ని మధ్యవర్తులను డైవర్ట్ చేస్తున్నారని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు చేసినట్టు వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నవి. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహిస్తే మా అందరికీ జెన్యున్ ఆస్పిరెంట్కి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఈ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గ్రూప్ 2 పోస్టులను 2,000కి, గ్రూప్ 3 పోస్టులను 3,000కి పెంచుతామని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోకుండా
గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ పెట్టాలని చూస్తున్నారు. మేము ఎంతవరకు సమంజసం కాదు. డిఎస్సి పోస్టులు పెంచినప్పుడు గ్రూప్ 2 పోస్టులు ఎందుకు పెంచరు? మీరే కదా చెప్పింది మేము ఖచ్చితంగా 2000 గ్రూప్ 2 ఇస్తాం, 3000 గ్రూప్ 3 ఇస్తామన్నారు. ఆ హామీని నిలబెట్టుకొని గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ జీవో చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి జీవో మార్చి 6వ తారీఖు జీవో ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో అన్ని వేకెన్సీ ఈ నోటిఫికేషన్లో యాడ్ చేయని చెప్పేసి మీరే ఇచ్చారు. ఈ జీవో మార్చి 6వ తారీఖు మీరు ఇచ్చినటువంటి జీవో, ఈ జీవోనే మేము అడుగుతున్నాం కదా. జాబ్ క్యాలెండర్ ఎవరికి కావాలి? జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మేము వెయిట్ చేయాలా? మేము ముఖ్యమంత్రి గారు మేము జాబ్ క్యాలెండర్ అడుగుతలేము, జాబ్ క్యాలెండర్కి మేము వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నటువంటి వేకెన్సీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అన్ని వేకెన్సీ ఈ నోటిఫికేషన్లో కలిపి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించని చెప్పేసి అంటా ఉన్నాం మేము. రైట్, ఇక్కడ మనం అశోక్ నగర్లో ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక 2 నిమిషాలు యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి. 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం 600 పైచిలకు అమరవీరులు అయితే 2001 నుంచి 14 వరకు 1200 మంది విద్యార్థులు అమరవీరులైన్లు అనేది చరిత్రలో రాసిన సత్యం. మరి ఇప్పుడు ఎందుకు విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సి వస్తుంది? రోడ్లు ఎక్కితే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ వీళ్ళంతా కూడా నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా కేవలం వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఏది పోస్టుల సంఖ్యను పెంచాలి, డిసెంబర్లో వెయ్యాలి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర సర్కార్ సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఒకసారి పోలీసులను చూడండి. పోలీసుల చేతిలో ఉన్న లాఠీలను ఒకసారి మీరు చూడొచ్చు పూర్తి స్థాయిలో. మరి గొర్రెల బర్రెల లేకపోతే జంతువుల మరి దేన్ని విడమర్చి కొట్టడానికి వాళ్ళు లాఠీలు తీసుకొచ్చి అనేది ఒకసారి చూడొచ్చు. పారామిలిటరీ బలగాలకు సంబంధించి కూడా దాంతోపాటు మీరు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. ఇక్కడితో పాటు అక్కడ కూడా చూడొచ్చు. అంటే మనుషులు అనుకునే మానవత్వం ఏమైనా మర్చిపోయేలా రాష్ట్రానికి ఎలాగో హోంమంత్రి లేడు, దాంతోపాటు రాష్ట్రానికి కొత్తగా వచ్చిన డీజీపీ ఉన్నాడు, ఆయనకి ఏం తెలియదు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో డమ్మీ మంత్రులు ఉన్న పరిస్థితి కనబడింది, దాంతోపాటుగా డమ్మీ ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి కనబడింది. ఈ పోలీసులకు సంబంధించి ఒకసారి వీళ్ళ చేతులలో ఉన్న లాఠీలను చూడండి ఏ స్థాయిలో ఉన్నాయి కూడా. ఇవి ఒక ఉద్యోగాలకు సంబంధించి అంటే భవిష్యత్తులోకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ఉంటే వాళ్ళ మీద ఒంటి మీద పడితే ఈ లాఠీలు వాళ్ళ ఫ్యూచర్ ఏంది, దాంతోపాటు రేపు పొద్దుగాల భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇక దీనితో పాటు ఇంతటితో ఆగిందా అంటే లేదు. ఇక్కడ డీసీపీ స్థాయి నుండి చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ ఆందోళన స్వచ్ఛమైనది. ఎందుకు అంటే వాళ్ళ ఆందోళన ఓ పక్కన కొనసాగుతుంది, ఇంకో పక్కన పోలీసులకు సంబంధించి కూడా చూడొచ్చు. మఫ్తీలో కొంతమంది అయితే, డ్యూటీలో మరికొంతమంది అయితే, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కల చేతిలో ఉన్న లాఠీలను చూడండి, దాంతోపాటు అక్కడ పారామిలిటరీ బలగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూడొచ్చు. ఒకసారి లాఠీలు దేనికోసం అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి బహుశా పశువులను మేసినప్పుడు అవి మాట అయినకపోతే కొట్టడానికి కట్టెలు పట్టుకుంటాం, కానీ ఇక్కడ నిరుద్యోగుల అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు లాఠీలు దేని మీద వేయడానికి సిద్ధపడ్డారు అనేది కూడా చూడొచ్చు. పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో నిరుద్యోగ అభ్యర్థులు వీళ్ళేమో 10వ తరగతి ఫెయిల్ అయ్యి గుట్కాలకు గంజాయిలకు అలవాటైన వ్యక్తులు కాదు, పూర్తిగా కూడా పీజీలు పూర్తి చేసి, ఎంఫిల్ పూర్తి చేసి, పిహెచ్డీలు కంప్లీట్ చేసి కేవలం వాళ్ళ హక్కులు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెంచాలి, దాంతోపాటు పరీక్షకు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, డిసెంబర్లో పూర్తి స్థాయిలో నిర్వహించాలనేది వాళ్ళ డిమాండ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నది అంటే నిజాం ప్రభు అని చెప్పడం కంటే వాళ్ళ తాత ముత్తాత పరిపాలన అనుకోవచ్చు. ఎందుకంటే పోలీసుల రాజ్యంలో మొన్నటి వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ విధంగా జరిగిందో చూడొచ్చు. ఈరోజు అశోక్ నగర్లో కూడా లాఠీలను ఎట్లా పట్టుకున్నారో కూడా మీరు చూస్తున్నారు. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే కేవలం పోలీసుల రాజ్యం నడుస్తుంది అనేది క్లియర్. ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు సంబంధించి పోస్టులను పెంచాలి అంటూ, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలి అంటూ వాళ్ళు చాలా రోజులుగా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? మనం గతంలో నిజాం ప్రభు యొక్క పరిపాలన చూస్తున్నాం. వాళ్ళ ముత్తాతల పరిపాలన ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి చూపెడుతున్నాడు. ఎందుకు ఉదాహరణ అంటే ఓ పక్కన నా ఎడమ సైడ్ పూర్తి స్థాయిలో నిరుద్యోగ అభ్యర్థులంతా ఆందోళన చేస్తున్నారు, ఇంకోవైపు పోలీసుల పహారీకి సంబంధించిన వాళ్ళ వెహికల్లను ఒకసారి చూడుర్రి. 1 కాదు 2 కాదు, ఒకసారి పోలీస్ వెహికల్లను చూడండి. ఇక మరి ఏ తప్పు చేసిరని పూర్తి స్థాయిలో వాళ్ళను అరెస్టు చేయడానికి పోలీసులు ఏ స్థాయిలో వాహనాలను తీసుకొని వచ్చిర్రో కూడా మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు కూడా చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులను ఏ విధంగా అరెస్టు చేయడానికి, నిరుద్యోగ అభ్యర్థులను అరెస్టు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ నిజాం ప్రభువును మించిన ఏ విధంగా వెహికల్లను అరేంజ్ చేసిందో ఒకసారి చూడండి. ఏ తల్లి కన్న బిడ్డలో కేవలం వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ యొక్క
మేము ఇన్నాళ్ళు చదువుకున్న పట్టాలన్నీ కూడా వృధా అయిపోతాయి, కేవలం మేమంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం, ఇన్నాళ్ళు కూడా మా వయస్సు పూర్తయిపోతుంది, దాంతోపాటు మేము అడిగిన డిమాండ్లను నెరవేర్చాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితులలో ఇంకోవైపున పోలీసులకు సంబంధించి అంటే ఏంది అంటే మన భాషలో చెప్పాలంటే గొర్రెలను బర్రెలను ఎట్లా తీసుకెళ్తారో ఇగో అట్లా తీసుకెళ్ళడానికి వెహికల్ అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో. ఈ వెహికల్లలో తీసుకెళ్ళడానికి పోలీసులు ఏ విధంగా సన్నాహాలు చేసిళ్ళు ఏం కథ అనేది ఈడ చూస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు, ఒకసారి మీరు వెహికల్ అని చూడండి, ఇది ఒకటి, దాంతోపాటు ఇదొక వెహికల్, థర్డ్ వెహికల్, అక్కడ ఫోర్త్ వెహికల్. అంటే వీళ్ళు ఏం పాపం చేసిళ్ళు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఉగ్రవాదులా, లేకపోతే ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేసిలా, ఏమైనా అఘాయిత్యాలు చేసిలా, వాళ్ళని ఏ విధంగా అరెస్టు చేయడానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక మరోవైపు ఇంతటితో ఆగిపోయిందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. వెహికల్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ అరెస్టు చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అనడానికి ఇది ఒక సాక్ష్యంగా కూడా మనం చూడవచ్చు. సో మొత్తానికి పోలీసులు వర్సెస్ నిరుద్యోగ అభ్యర్థులు ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. అభ్యర్థులమనా మాకు ఎలక్షన్ ముందల గ్రూప్ 2 పోస్టులు రేవంత్ రెడ్డి వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఖాళీగా మస్తున్నాయి, కేసీఆర్ సరిగా పోస్టులు ఇవ్వలేడు అని చెప్పిండు. మాకు గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3లో వేలాది పోస్టులు ఉన్నాయి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టులు ఇంక్రీజ్ చేసి మీకు పోస్టు పెడతామని చెప్పిండు. కానీ మొన్న ఎంపీ ఎలక్షన్ ముందర ఏం చేసిండు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు, గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి బయటికి తీయండి అని. అప్పటి నుంచి మేము ఏమనుకున్నాము, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచిస్తాడనుకున్నాం. కానీ ఆయన అప్పటి నుంచి చెప్పుకుంటా వచ్చి ఈ రోజు ఏం చేసిండు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాము, యథావిధంగా నడుస్తుంది అంటాడు. మేము సరిగా ప్రిపరేషన్ కాలేదమ్మా. ఇంకోటి గ్రూప్ 1 అక్టోబర్లో ఉందన్నా, గ్రూప్ 3 నవంబర్లో ఉంది. గ్రూప్ 3కి గ్రూప్ 2కి సిలబస్ సేమ్ ఉంది. అందుకని మాకు గ్రూప్ 2 గ్రూప్ 3కి సేమ్ సిలబస్ కాబట్టి రెండు ఒకటే దగ్గర పెట్టాలని అనుకుంటున్నాము. ఏదైతే ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటుందో అది శుద్ధ తప్పు అని మేము చెప్తాము. ఎందుకంటే ఆగస్టు 5 వరకు డిఎస్సి పెడతావు, ఒకరోజు గ్యాప్ ఇచ్చి తెల్లారి ఆగస్టు 7కు గ్రూప్ 2 పెడతావు, తర్వాత 1 మంత్కు 1.5 మంత్కు గ్రూప్ 1 మెయిన్స్ పెడతావు, తర్వాత మళ్ళీ 1 మంత్కు 3 పెడతా అంటావు. ఇది ఎట్లా అవుతుంది? ఎవరిని ముంచుదా అని చేస్తుంది గవర్నమెంట్. దయచేసి చెప్తాను, 2-3 అనేది ఒక సిలబస్ ఒకటి కాబట్టి ఈ 2-3 అనేది అన్ని ఒకే కాడ పెడితే మాకు విద్యార్థులకు మేము గ్రూప్ 1 మెయిన్స్ రాసుకోవడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. మీ ఇది కాకపోతే 1 కాకపోతే 2 రాస్తాం, 2 మంచిగా చదువుకొని రాస్తాం, 2 కాకపోతే 3 మంచిగా చదువుకొని రాస్తాం. దయచేసి 2ను పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో పెడితే మాకు న్యాయం జరుగుతుందని మేము వివిధ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎక్కువ